అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తిరుమల సింథటిక్ ఘీకి సంబంధించి ఏకసభ్య కమిటీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడింది, అసలు ఉండకూడదని చెప్పనంటూ సుబ్రహ్మణ్యం గారు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, దాన్ని కొట్టేసి మరి గవర్నమెంట్ ఏం చెప్పిందో అదే చేయండి అని చెప్పనంటూ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అని అంటూ సుప్రీంకోర్టు అయితే మొట్టిక వేసింది. ఇంతకీ సుబ్రహ్మణ్యం గారు అసలు ఎవరు? ఆయనకి ఏకసభ్య కమిటీపై వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి? సుబ్రహ్మణ్యం గారు అంటే ఆయన ప్రముఖ న్యాయవాది అండి. గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా చేశాడు ఆయన మామూలుగా వృత్తి, న్యాయవాద వృత్తి, ఇలాంటి వివాదాస్పద కేసులన్నీ వాదిస్తూ ఉంటాడు, ఆర్గ్యుమెంట్కి వెళ్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా అనుకూలమైన, ప్రియమైన మిత్రుడిగా వ్యవహరిస్తున్నాడు ఛానల్గా. సాధారణంగా అతను ఈపుకోకుండా అక్కడ వెళ్ళెట్టుకునే రకం అది. అంటే పచ్చిగా మాట్లాడాలి అతని గురించి. ఎంత అసహ్యకరమైన వ్యక్తి అంటే అతను. సమాజంలో చీడ పురుగులు, కాండము తొలుచు పురుగులు, ఆకునాకు పురుగులు అని కొన్ని చీడపీడలు పడతాయి వ్యవసాయానికి. ఈ సమాజానికి పట్టిన పురుగులు ఇటువంటి వాళ్ళు. ఒక వివాదం నడుస్తుంది, ఒక అపచారం జరిగింది. అది మామూలు అపచారం కాదు, మహా అపచారంగా భావిస్తున్నారు కోట్లాది మంది హిందూ బంధువులు, భక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అపచారం, దైవద్రోహం చేసిన వాళ్ళు ఎవరైతే దీన్ని వెలికి తీసి ఎంత అపచారం చేశారనేటువంటి మాట చెప్తున్నారో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు కూడా పాత్రదారుల వరకు తీసుకొచ్చి సూత్రధారులు ఎవరనేటువంటిది ఏమో బాబా మాకు తెలదు అన్నట్టు చూస్తున్నారు. ఆ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళిరా అంటే ఏమో అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి ఎవడన్నా సామాన్యుడు? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వమే నమ్మకం లేదు, వాళ్ళు దర్యాప్తు సంస్థల మీద, అధికారుల మీద నమ్మకం లేదని. నిన్న మొన్నటి దాకా నీ దగ్గరే పనిచేశారు కదా వాళ్ళు అంతా. మీలో నిజాయితీ ఉండి స్వచ్ఛంగా ఉంటే ఎవడైతే ఏంటి, వీళ్ళు అక్రమ కేసులు పెట్టరని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు పెట్టినట్టుగా ఆనాడు కూడా మీ దర్యాప్తు సంస్థలో మీ ఆధ్వర్యంలో పనిచేసి మీ బూట్లు నాకే అధికారులతో కేసులు పెట్టించిన వీళ్ళు, ఆ అధికారులు వద్దని అనలేదు. వీళ్ళు చట్టాన్ని తలవంచుకుని చట్టాన్ని గౌరవించే వాళ్ళు భరించారు, సహించారు. ఇప్పుడు మీరు ఒక్క చిన్నదానికి సెగ తట్టుకోలేకపోతా ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఓ దర్యాప్తు సంస్థనే ఓ సిట్ని నియమించింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక తీసుకుని దాని మీద నివేదిక వచ్చిన తర్వాత స్పందిద్దాం అనుకుంటే మీరు తొందరపడి ముందే కూర్చారు. కరుణాకర్ రెడ్డి అయితే రికార్డింగ్ డ్యాన్స్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ప్రజల్లో ఆ దర్యాప్తు ఇచ్చిన నివేదిక చదివిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెలువెత్తినాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అసంతృప్తికి గురైంది. మాట పడి వాళ్ళు వాళ్ళే కదా. అయితే దాని పూర్తి సారాంశం ఎవరికి తెలియదు. వాళ్ళు కొంతవరకు దర్యాప్తు చేసి ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఇంకా ఫర్దర్గా మీరు ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు కూడా అప్పభావనట్టు ఇచ్చారు. మీ జీతాలు ఇచ్చి అత్యున్నత న్యాయస్థానం బాధ్యత అప్పు చెప్తే ఈడేంటి దొంగనాగొడుకు అని చెప్పడం చేత కదా మీకు. దద్దమ్మలా మీరు. మీకు ఎవడన్నా ఆపుతున్నాడు అనకాల, ఎవడ ఆపుతున్నాడో చెప్పు, ఆఫ్ ది రికార్డు అని అన్నాయి. లీకులు ఇస్తారు కదా, అలా లీకులు ఇవ్వండి. అంతేగాని కర్ర విరగకుండా, పాము చావకుండా, ఆ ఏడుపు మోగకుండా ఇంకా మంచివాడిని యాక్ట్ చేస్తున్నాడు. సిగ్గులేదా మీకు? ప్రజాద్రోహం చేసాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కోట్లాది మంది భక్తులు విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు, మనోభావాలను గాయపడుతున్నాడు. అది మీరు మంచి మిత్రులు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు. సార్, తాజాగా ఇప్పుడు ఏమైనా ఆధారాలు ఉంటే ట్యాగ్ చేసేసి పెట్టి ఇదిగోండి ఆధారాలు అని చెప్పని ఆ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ నుంచి కాదండి, వాళ్ళకి దర్యాప్తు చేయమని అప్పచెప్పారు. అందులో స్పష్టంగా ఇటు దొంగోడు లేకపోతే దొంగోడు కాదు, ఆ రెండే చెప్పాలి. మీరు అక్కడ వరకు ఆగి చిన్నప్పని దాకా పెద్దప్పని ఎవడనేటువంటి ప్రశ్న మళ్ళీ వదిలేశారు మీరు. దీన్ని నేను ఖచ్చితంగా మీకు బుద్ధి లేదా అంటున్నాను నేను. ఎందుకు అలా వదిలేశారు? ఎవడు మిమ్మల్ని ఆపాడు? అటు పేరు చెప్పు. అంటే ఈ కల్తీ మొత్తం వ్యవహారం అంతా కెమికల్స్ కొనింది మొత్తం కూడా కొరియా నుంచి కదా. సో సిట్ అంటే ఇక్కడెక్కడే మేము చేయగలం, అక్కడ దాకా మేము వెళ్ళలేమని అంటున్నారు. వెళ్ళకపోతే విమానాలు లేవా, ఓడలు లేవా? అంటే లిమిట్స్ సార్, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు లిమిట్స్. కేంద్ర ప్రభుత్వం అప్లై చేసుకోవాలా, చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు ఈ ప్రపంచంలో. వాళ్ళు అవన్నీ జరిగారు ముందు. ఇక్కడ మోకాలు చెప్పలు తీసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకుని మొత్తం వాళ్ళే చెప్తే మీరు వెళ్ళక్కలేకుండా. మరి ఇలాంటి టైంలో రేపు వచ్చేసరికి సీఎం గారు అయితే ఒక 4 గంటలు ఏకంగా ఇదే విషయమైనా మాట్లాడాలంటున్నారు. ఇప్పుడు సీఎం గారైనా మీరైనా నేనైనా ఏం చేస్తామండి? దర్యాప్తు సంస్థలో, వ్యవస్థలో దర్యాప్తు అధికారులు అప్పభావ నాటకం ఆడుతుంటే వాళ్ళు మానవ మాత్రలే కదా. ఎంత అధికారం ఉంటే మాట వాళ్ళ అధికారం ఉంది కాబట్టి సిట్ వేశారు. ఆ సిట్లో కూడా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిగా పనిచేస్తుంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తాం? ఆడ అంతకన్నా శక్తిమంతు. నేను అందుకనే చెప్తున్నాను, చాలామంది ఇంకా జగన్ లోపలేసి తిట్టి అన్నారు. అది కుదరదురా బాబు, ఎందుకంటే చాలా శక్తిమంతుడు, డబ్బు మతంతో ఉన్నాడు. లక్షల కోట్లు కొట్టేసాడు. 20 ఏళ్ళ క్రితం 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 50 లక్షల కోట్లు అయిపోయాడు. బంగారం కట్ట కొనేసుకుని ఉంటున్నాయి. అర్థమైందా మీకు? భూములు బంగారమే పెట్టాడు, ఇంకో డబ్బు అంతా పట్టుకెళ్ళి సగం సీజ్ చేశారు. మిగతా సగం ఉంది కదా,
దాంతో అక్కడ ప్రపంచం అంతా కొనేసాడు. అది ఎన్ని రెట్లు పెరిగిపోయింది పాటికి. దీంట్లో భాగస్వామ్యం అయింది బీజేపీ నేతలు కూడా అంటారా సార్? మరి ఇప్పుడు బీజేపీ నేతలు భాగస్వామ్యం ఉందో లేదో మనం అలా చెప్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళే కదా. అలా కాదండి. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు అతనితో సఖ్యతగా ఉండేవారు. తర్వాత వాళ్ళు ఎన్డీఏలోకి వచ్చింది, నైతికంగా వాళ్ళు సఖ్యత ఉండదు. ఇలాంటి పెంట మనకి ఎంతూరా బాబు అనుకుంటారు సహజంగానే. ఇతనికి సహాయం చేసే వాళ్ళని కొంతమందిని వ్యవస్థలో పెట్టేసుకున్నాడు ఇతను. దాన్ని ఎవడై ఇప్పుడు వీళ్ళెవరో రఘురామకృష్ణరాజు గారి గొడవలోను లేకపోతే జత్వానీ విషయంలోనూ వీళ్ళందరినీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇప్పుడు మీరు ఒక అధికారి అండి, మీ కింద అధికారికి ఆదేశాలు ఇస్తారని బట్టరండి అని వాడు వెళ్ళి లేడండి నువ్వు చెత్తను ఏం చేస్తారు మీరు? అది జరుగుతుంది. ఇప్పుడు జగన్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మూటల కింద అందరికీ పంపిణీ చేశాడు. అలవాటు పడిపోయారు వీళ్ళు. మరి ఇట్లాంటి నిందితులకు శిక్ష ఎవరేయాలి? అందుకునే మనం ఏమీ చేయలేక చాలామంది ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా కావట్లేదు, తెలుసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినట్టే. తీసుకెళ్ళి అంబరరామం తీసుకెళ్ళి వాళ్ళు పీకుతారు అనుకున్నారు మీరు. అతను వచ్చి బయటకు వచ్చి హీరోలో ఫీల్ అవుతున్నాడు. ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడినాడు. ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది దాని గురించి చెప్పట్లా. రెండు కాళ్ళు ఎడ తీశారు, టాయిలెట్లు ఏం చాడు కూర్చోబెట్టారు, తలుపులు లేవు, లేకపోతే నేను హంసతూలికా తలపాలు ఎత్తారట నీకు లోపల ఏమన్నా. ఆ జైల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అనిపించాడు. ఆయన ఎంత ఎక్కిరించారు మీరు? ఆయనకున్న ప్రివిలేజ్ నీకు ఎక్కడ ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం కూడా కరెక్ట్ కాదని నాకు జ్ఞానోదయం అయింది. మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఆడవాళ్ళు అయితే చేట నిండా మట్టి తీసుకుని ఆకాశంలో జల్లేసి సర్వనాశనం అయిపోవాలని శరణకర్రలు పెట్టాలి. మళ్ళాటోళ్ళు అయితే దేవుడు ప్రార్థన చేసుకుని వీళ్ళు సర్వనాశనం అయిపోవాలని 100 సార్లు అనాల్సింది 10,000 సార్లు అనాలి. మాటే మంత్రం, అర్థమైందండి. ఇంకా అంతకు తప్పించి వాళ్ళని ఏమీ చేయలేము. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకు చేయలేమంటే సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు సంస్థ కూడా అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. పరకామణిలో అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. అవినాష్ రెడ్డి కేసులు అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. మద్యం కేసులు అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. మీరు ఇప్పుడు చెప్పండి ఎవరేం చేయగలరు? ఒకవేళ సరే ఈ ప్రభుత్వం ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది కదా అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నడహ అని చెప్పి రోడ్డు మీద ఈడ్చుకుపోయారు అనుకో, బొబ్బోయ్ అని గుండ్లు బాదుకుంటూ బుడం మంది వచ్చేస్తారు బయటికి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నా సాయి ఇలాంటి వాళ్ళు అంతా ఉండవెళ్ళి ఈ బ్యాచ్లందరూ దిగేస్తారు. దీనికి పరిష్కారం లేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఇక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అతను అరాచకాలు సహించలేరో మళ్ళా ఎలక్షన్కి ఇప్పుడు కన్నా రెట్టింపు పనిచేసి ఈ ప్రభుత్వంతో వెళ్తాడు మనకు అనవసరం. మనం పర్సనల్గా తీసుకున్నాం కాబట్టి డబల్ త్రిబుల్ పనిచేసి అని ఓడించడం మళ్ళీ అంతే. దాని పరిష్కారం లేదు. ప్రజలే ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఏం చేయగలరో చెప్పండి. అధికారులు సగం మందిని పోటు చేశాడు, అత్యాచారం చేసేసి బొంబాయిలో రెడ్ లైట్లు అమ్మేస్తారు కదా, రెడ్ లైట్లు వాళ్ళు చచ్చినట్టు ఆ పని చేస్తారు కదా, అలా చేసాడు కొంతమందిని అతను. ఇంకా వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి జగన్ ప్రేమికులు ఎక్కువైపోయారు అన్ని డిపార్ట్మెంట్లో నుండి. కులమో మతమో ఏదో కారణం, లేదా వాళ్ళ పాడేసింది తినేసో. కాబట్టి మనం పర్సనల్గా తీసుకుంటే లేదు ఎవడైనా ఓటేరా అనుకున్నాడు అనుకో, తూర్పు తిరిగి దండం పెడుతున్నా ఆ టైంకి ఎవడో కూడా కోటేసుకుంటాం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.